చాప్టర్ విన్నారండి? ఆల్గరిథమ్స్ సరే ఎప్పుడైనా చేశారా ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా? బట్ మీకు స్కూల్లో అన్ని ఏంటంటే ఏమీ చేయమండి, అదే ప్రాబ్లం అంతా 100 సార్లు అడిగారు సార్, ఖచ్చితంగా చేసి రావాలి సార్. అవునా సార్, పనిష్మెంట్ ఇస్తారా సార్? పనిష్మెంట్ ఇస్తానండి ఖచ్చితంగా. 10 సార్లు అడిగినందుకని పనిష్మెంట్ ఇవ్వాలి. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు బి అని ఉందనుకోండి, దాన్ని ఏ ఫామ్ అంటామండి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఉందనుకోండి, ఏ వాల్యూ ఎంత? ఏ స్క్వేర్ ఈక్వల్స్ 16 అయితే ఏ వాల్యూ ఎంత అండి? ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు అయితే ఏ వాల్యూ ఎంత? తెలియదు. ఏ స్క్వేర్ ఈక్వల్స్ రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. కూడా బయటికి తీలా, పెన్ను చేతిలో లేదు. చేస్తున్నారు. ఏ స్క్వేర్ ఈక్వల్స్ 16 అయితే ఏ వాల్యూ ఎంత అండి? అలా కనుక్కోవాలో చెప్పండి ఒకసారి. అయితే ఏ వాల్యూ ఎలా కనుక్కోవాలి? మొత్తం స్క్వేర్ ఉంటే ఫస్ట్ ఏమవుతుందండి? స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అండి? 16. ఇలా ఉందనుకోండి, దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ పేపర్లు ఎలా మెన్షన్ చేస్తాం? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ చేసే లాగరిథమ్స్ చాప్టర్ కాదు. లాగరిథమ్ ఫామ్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి చెప్పండి. ఫోర్ స్క్వేర్ ఉందనుకోండి, మీకు లాగ్ ఫామ్ ఎలా రాయాలి చెప్పండి. లాగ్ ఫోర్ స్క్వేర్ ఉందండి, ఏమవుతుంది? పవర్ ఏదైతే రాసుకోరండి. నార్మల్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నదాన్ని లాగరిథమ్ ఫామ్లో ఎలా మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నోట్స్ చదవండి క్లారిటీగా. అయిపోయిందా? బ్లర్ అయిపోయిందా? చదవండి ఒకసారి. కింద పీసీ నోట్ ఫార్ములే. ఫార్ములాకి ప్లూరల్ ఫామ్ వచ్చి ఫార్ములే అండి. ఫార్ములాస్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఫార్ములాస్ అనే కాన్సెప్ట్ ఉండదు. బేసిక్ ప్లూరల్ ఫామ్ని ఫార్ములే అనాలి. మెడికల్ టర్మ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగ్ మెన్షన్ చేసుకుని లాగ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేస్తే వచ్చిందేనండి. ఈ రెండు డిఫరెంట్ ఫార్మాట్సే తప్ప ఒకటే ఫామ్, ఈక్వేషన్ ఒకటే, జస్ట్ ఫామ్ మారింది. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి లాగరిథమ్స్ ఫామ్కి మెన్షన్ చేసుకుంటాం. దీని వెయిటేజ్ మీకు హ్యాపీ 2 మార్క్స్ ఎగ్జామ్స్ స్కోప్ ఉండదు. ఏ వాళ్ళకి సిఎంఏ వాళ్ళకి పంపిస్తారు. ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ బెటర్ అండర్స్టాండ్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి లాగరిథమ్స్ ఫామ్స్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? లాగరిథమ్స్ లాగ్ ఏ బేస్ ఏ ఉంటే వాల్యూ 1. లాగ్ ఏ బేస్ అండ్ నార్మల్ నెంబర్ రెండు ఒకటే ఉంటే దాని వాల్యూ 1. ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉంటే లాగ్ పక్కన ఉండేవండి 10,000 అవనివ్వండి 1 అనుకోండి నేను అనుకోండి. నెంబర్ ఏదైనా సరే బోత్ వాల్యూస్ సేమ్ ఉంటే దాని వాల్యూ ఎంత అండి?
లాగ్ లాగ్ 60 బేస్ 4 మళ్ళీ చెప్పండి బేస్ మళ్ళీ చెప్పండి రాసుకోవచ్చండి 4 స్క్వేర్గా రాసుకుంటా లాగ్ 4 స్క్వేర్ బేస్ 4 ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది వస్తుందండి లాగ్కి రాసుకోవాలి. సో 2 లాగ్ 4 బేస్ 4 అండి. మీకు ఏం చెప్పా, లాగ్ 4 బేస్ 4 ఉంటే దాని వాల్యూ ఎంత అని చెప్పానండి, లాగ్ పక్కన వాల్యూ అలాగే బేస్ వాల్యూ రెండు సేమ్, దాని వాల్యూ 1 అండి. సో దీని వాల్యూ ఎంత అండి 1. 2 ఇంటూ 1 ఎంత, అలా కాకుండా ఇదే క్వశ్చన్ లాగ్ 16 బేస్ 2 ఇచ్చానండి. దీని ఆన్సర్ చెప్పండి. లాగ్ 16 బేస్ 2 మీరు నాకు చేసి చూపించాలి, అందరి నోట్స్లు చూస్తాను అండి. ఎలాగో చేసి చూపించాలి అసలు ప్రాబ్లమ్స్. అసలు 5 మెంబర్స్ ఉన్నారు, 5 నోట్స్లు చూస్తాను. చెప్పమ్మా సుస్మిత, ఫస్ట్ స్టెప్ ఎలా చేయాలి చెప్పు. ముందు తెచ్చేసుకుంటా, ఇది పడితే తెచ్చుకోకూడదన్నట్ట, పద్ధతి ప్రణాళిక ఉంటాయి. ఎంతవరదా చెప్పావు, ఏదో జేబులో ఉన్న చెగొడి తీసి తినేయండి అని అంటే చెప్పావు. నేను పవర్లో ఉన్న వాల్యూని ముందు తెచ్చుకోమన్నాను, కానీ పక్కన ఉన్న వాల్యూని ముందు తెచ్చేసుకో. ముందు తెచ్చేసుకోండి సార్. లాగ్ 16 బేస్ 2 ఉంది కదా, ఎలా రాసుకోవచ్చు చెప్పండి. దీని ఇప్పుడు లాగ్ ఎలా రాసుకోవచ్చండి, లాగ్ 2 పవర్ 4 బేస్ 2. ఇప్పుడు పవర్లో 4 ఉంది కాబట్టి ఆ పవర్ని ముందు తెచ్చుకోవచ్చండి. పవర్ని ముందు తెచ్చుకుంటే 4 ఇంటూ లాగ్ 2 బేస్ 2. లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఎంత అండి 1. 4 ఇంటూ 1 బేసిక్స్ కోసం చెప్పి. లాగ్ 2 పవర్ 4 ఉందండి, దాన్ని ఎలా మార్చుకోవచ్చు మనం, లాగ్ 16 బేస్ 2 ఈక్వల్స్ టు 4 కింద రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు నార్మల్గా, ఇప్పుడు లాగ్ 2 పవర్ 4 ఉందండి, దాన్ని మనం ఎలా రాసుకుంటాం చెప్పండి. 4 ఇంటూ లాగ్ దాన్ని ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫైనల్ ఫామ్గా, లాగ్ 16 బేస్ 2 ఈక్వల్స్ టు 4. ఇది లాగరిథమ్స్ ఫామ్ అండి. ఏ ఫామ్ అండి అది, లాగరిథమ్స్. బేస్ 2 అండి, బేస్ 2 లాగ్ 16 బేస్ 2 ఈక్వల్స్ టు, అలాగే 10 క్యూబ్ ఉందండి, దాన్ని ఎలా రాసుకోవచ్చు అండి, లాగ్ 1000 బేస్ 10 ఈక్వల్స్ టు, ఎలా ఇది 3 ఎలా ఏంది ప్రూవ్ చేసి చెప్పండి నాకు. 1000 ఎలా రాసుకోవచ్చు అండి, 10 క్యూబ్ రాసుకోవచ్చు కదా. అప్పుడు 10 క్యూబ్ 3 ఇంటూ లాగ్ 10 బేస్ 10. లాగ్ 1000 బేస్ 10 ఉందండి, అంతేనా. ఏం చేస్తున్నాం, లాగ్ని 10 క్యూబ్ బేస్ 10 రాసుకుంటాం. ఇక్కడ పవర్ 3 కాబట్టి ఆ 3ని మనం ముందు తెచ్చుకుంటామండి. 3 ఇంటూ లాగ్ 10 వద్దండి, 3 ఇంటూ లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఎంత, సో 3 ఇంటూ 1 నథింగ్ బట్ ఇక్కడ మనం చేసింది అదేనండి. లాగ్ 10 బేస్ 10 లాగ్ 1000 బేస్ 10 ఈక్వల్స్ టు 3 అని రాసుకున్నాం, డైరెక్ట్గా రాసి చూపించాం. అది ఎలా చదవాలో కూడా ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి. లాగ్
1000 log of 1000 to the base 10 equals to 3. In the same way 3 power 4 అంటే 1/81 ఎందుకు ఏం చెప్పండి ఒకసారి నాకు. 3 power minus 4 ఉంది కాబట్టి a power minus 1 అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి 1/a. అలాగే 3 power minus 4 అంటే 1/3 power 4 అండి. 3 power 4 వాల్యూ ఎంత 81, 1/8. దాన్ని ఎలా చదవాలండి? 1/81 to the base 3 equals to -4. ప్రాబ్లం ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ప్రాబ్లం చెప్పమ్మా. థర్డ్దా మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? a power -1 ఉంటే ఎలా రాసుకోవాలని చెప్పా? 1/a రాసుకోవాలని చెప్పానా? మనకు అక్కడ ఏముంది? 3 power -4 ఉంది. ఎలా అవుతుంది? పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవాలంటే 1/3 power 4 అవుతుంది. అదే కదా మనం మెన్షన్ చేసుకున్నది. దీన్ని 1/3 power 4 రాసుకుంటే 1/81 అయింది. దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి? 3 power 4 అంటే ఎంత అండి? 81. సో 1/81 బేస్ ఇలా రాసుకోవచ్చు. అర్థమైందా? దీన్ని ఇంకా మీరు కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఎంత కన్వర్ట్ చేసినా ప్రాపర్ వాల్యూ రాద్దాం. 3 power 4 కింద కన్వర్ట్ రాసుకోవచ్చు. అర్థమైందా విష్ణు? అలాగే 100 power 1/2 అంటే ఏంటండి? 100 power 1/2 అంటే ఏంటి? రూట్ ఆఫ్ పవర్ని 1/2 అని రాసుకుంటామని చెప్పానా? కానీ మీకు రూట్ ఏ అంటే a power 1/2. క్యూబ్ రూట్ అంటే 1/3. క్వార్టరబుల్ రూట్ అంటే 4. ఫోర్త్ రూట్ ఆఫ్ ఏ అని అంటే 1/4 రాసుకోవాలి. రూట్ అంటే 1/2 గుర్తుపెట్టుకోండి. సడన్గా 100 power 1/2 అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంది. చాలా కన్ఫ్యూజ్ అయినప్పుడైనా సరే మనం చేయాల్సిందే కానీ గుర్తులేకపోతే 100 మనం ఎలా రాసుకోవచ్చు అండి? 10² రాసుకోవచ్చు కదా. 10² ఇంటూ పవర్ 1/2 క్యాన్సిల్ అంటే 10 వచ్చేది. పవర్లో 2 నెంబర్ ఉంటే 2 మల్టిప్లై అయ్యేటప్పుడు 2 ఈ బేస్ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 10 power 1 అంటే దాని వాల్యూ ఎంత? 10 కదా. సైన్ చేసుకోవచ్చు. చేస్తాను మాకు డైరెక్ట్ కానీ పవర్ అంటే గుర్తుంది. చెప్పమ్మా ఆ పాయింట్స్ చదవండి ఒకసారి. టేకెన్ యాస్ 10 అని చదవాలను. సో ఇప్పుడు క్వశ్చన్లో మనకి బేస్ ఏమి ఇవ్వలేదు అనుకోండి. లాగ్ 10 అని ఇచ్చాడండి, బేస్ ఇవ్వాలి. బేస్ ఏమి ఇవ్వకపోతే ప్రీ అజంప్షన్ ఏమనుకోవాలండి? మనం చాప్టర్లో మనం 10 అనుకోవాలి. సేమ్ కండిషన్ రెస్పెక్ట్ టు ఏ, బి అండ్ ఎక్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చదవండి. ఏ అండ్ బి గ్రేటర్ దాన్ 0, ఏ నాట్ ఈక్వల్స్ టు 1. ఇవన్నీ మనకి చాప్టర్ వచ్చే సమ్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ ప్రాపర్టీస్. ఒక లుక్ ఇవ్వండి, తయారు చేసుకోండి. గట్టి పట్టాల్సిన ఏమి ఉండదు. బేస్ ఆఫ్ లాగ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అండి? గ్రేటర్ దాన్. లెస్ దాన్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? వెళ్ళాలనుకోండి అండి. చెప్పండి నెక్స్ట్. నెంబర్ ఆఫ్ ఏదైనా ఉన్నామండి, ఏ నెంబర్ అయినా సరే బ్రాకెట్లో ఉంటే గ్రేటర్ దెన్ బి అయితే log 0 డస్ నాట్ ఎగ్జిస్ట్. log 0 దానికి డస్ నాట్ ఎగ్జిస్ట్ మెన్షన్.
లాగ్ 0 అంటే నెక్స్ట్ ఫండమెంటల్ లాస్ ఆఫ్ లాగరిథమ్స్. ఫండమెంటల్స్ ఏంటి ఇవి గుర్తుపెట్టుకోండి. వాల్యూస్ లాగ్ 10 ఈక్వల్స్ టు ఎంత అండి? లాగ్ 1 ఈక్వల్స్ టు లాగ్ 0 ఈక్వల్స్ టు 2 చెప్పాలి. అందరూ ఉన్న క్లాస్లో ఒకటే కాదు. సరే ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు చెప్పండి. లాగ్ 10 వాల్యూ ఎంతండి? లాగ్ 10 వాల్యూ ఎంతండి? లాగ్ 1 వాల్యూ ఎంతండి? లాగ్ 0 వాల్యూ? లాగ్ 0 వాల్యూ అదే కదండి చెప్పాను. ఇక్కడ పాయింట్లో మెన్షన్ చేశాను, లాగ్ 0 డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ అంటే మీకు అలా వచ్చినప్పుడు ఏం చేయాలి? లాగ్ పక్కన ఎన్ని జీరోస్ చేస్తాం. లాగ్ 10 అంటే వాల్యూ ఎంతండి? 1. లాగ్ 1 అంటే ఏ జీరోస్ లేదు కాబట్టి ఉన్న నెంబర్ తీసేయండి 0. లాగ్ 0 అంటే ఉన్న జీరోని తీసేయలేం కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. అలా గుర్తుపెట్టుకోవచ్చు. అమ్మా లాగ్ 1 వాల్యూ ఎంత? లాగ్ 100 వాల్యూ ఎంత? లాగ్ 100 వాల్యూ ఎంత అండి? లాగ్ 100 వాల్యూ ఎలా చెప్పాలి? లాగ్ 100 వాల్యూ ఎలా చెప్పాలి చెప్పండి? లాగ్ 100 వాల్యూ లాగ్ 100 అని మాత్రమే చెప్పానండి. లాగ్ 100 అని మాత్రమే చెప్పా. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను కండిషన్ చెప్పానండి. బేస్ ఏమి ఇవ్వకపోతే బేస్ ఏమనుకోవాలని చెప్పాను. ఇట్ ఈస్ ఆల్వేస్ టేకెన్ యాజ్ 10. ఇక్కడ 10 అని మెన్షన్ చేసుకుంటామండి. 100 అలా రాసుకోవచ్చు అండి, 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. బేస్ పవర్ని ఏం చేసుకోవాలండి? పవర్ని ఏం చేసుకోవాలి తెలీదు. ఫిజికల్ ప్రెజెన్స్ ఉంటే సరిపోదండి, మెంటల్ ప్రెజెన్స్ కూడా ఉండాలి క్లాస్లో అని చెప్పాను మీకు. మనం వచ్చి బుర్ర ఎక్కడ ఉంటే ఉపయోగం లేదండి. లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఎంత అండి? లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఎంత? ఎంత ఆన్సర్ వచ్చేది ఎంత మనకు? ఇప్పుడు లాగ్ 100 వాల్యూ ఎంత చెప్పండి? లాగ్ 10 వాల్యూ ఎంత? లాగ్ 1 వాల్యూ? లాగ్ 0 అగైన్ లాగ్ 100 వాల్యూ? లాగ్ 10, లాగ్ 1, లాగ్ 0. 2 zeros ఉన్నాయి కాబట్టి 100కి మనం పెడతాం. 1000 అన్న అనుకోండి, 3 zeros ఉన్నాయి కాబట్టి ఫైనల్గా వచ్చేది. మనం 10 ఏమో రాసుకుంటాం, 1000 ఏమో రాసుకుంటాం, 10 క్యూబ్ అని రాసుకుంటాం అండి. అగైన్ 3 into log 10 బేస్ 10 వస్తుంది. 10,000 ఇస్తే 10 power 4 అని రాసుకుంటాం. 3 zeros పెరిగితే 1 పక్కన 3 zeros మనకి ఉంచు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలండి? లాగ్ m ప్లస్ లాగ్ n ఎడిషన్ ఫంక్షన్ ఉంటే లాగ్ను కామన్ తీసుకున్నప్పుడు మిగతా 2 న్యూమరికల్స్ ఏవైతే ఉంటాయో ఆ న్యూమరికల్స్ని చేయాలి. తర్వాత యూజ్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ మిమ్మల్ని ఇలాంటి బిట్స్ అడుగుతారండి. అదర్స్ ఇందాక నేను అడిగినట్టు 10 క్యూబ్ బేస్ 10 అడుగుతారు. అంటే చెప్తే వాళ్ళు 10% అదర్వైజ్ దే వాంట్ టు ప్లే. దాంట్లో కబడ్డీ ఆడుకోవాలంటే తప్ప, ఎందుకంటే లాగరిథమ్స్లో బాగా ఆడుకోవాలంటే మ్యాథ్స్లో ఆడుకునే చాప్టర్ లాగరిథమ్స్, రెండోది క్యాలిక్యులస్ ఆడుకోవచ్చు. ఇన్ డెప్త్ ఇంకా ఎంత వెళ్ళినా సరే మిగతా అన్ని చాప్టర్స్ మనం చేయగలమండి. ఈ లాగరిథమ్స్ కానీ క్యాలిక్యులస్ కానీ వెళ్తే మీరు సబ్జెక్ట్ బాగా ఎక్స్పర్టైజ్ అయిపోండి. సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఈ ఫార్ములాస్ మనం అక్కడ చదివినట్టు ఉన్నాయా? దేనికైనా సిమిలర్గా ఉన్నాయా? దేనికైనా సిమిలర్గా ఉన్నాయా? a power m into a power n ఏంటండి? a power m by a power n అంటే ఏంటండి? మనం సరిగ్గా చూస్తే సరిగేసి రాస్తే వచ్చే ఫార్మ్ a power m into a power n అంటే ఏంటండి? a power m plus n. అంటే మనం వైస్ వర్స రివర్స్ చేసాము అంతే.
అగైన్ ఇక్కడ కూడా చూడండి, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏంటి చెప్పు, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఇక్కడ కూడా అంతే కదా, డివైడెడ్ బై ఉంటే ఇక్కడ మైనస్ చేసాం, ఇక్కడ ఎడిషన్ మనకు అక్కడ రివర్స్లో ఉంటుందండి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటుంది, ఇక్కడ ఎడిషన్ ఉంటుంది, ఇక్కడ డివిజన్ ఉంటుంది, ఇక్కడ డివైడెడ్ బై ఉంటుంది, రివర్స్లో ఉంటాయి. దానికి రివర్స్లో మనం చేసుకోవాలి. లేదు సార్ మాకు కన్ఫ్యూజ్ అవుతుంది, డైరెక్ట్గానే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గానే గుర్తుపెట్టుకోవచ్చు. సార్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, log 6 ప్లస్ log 5 ఎంత అండి, log 30. నువ్వు చెప్పమ్మా log 10 ప్లస్ log 7 ఎంత, log 10 ప్లస్ log 7 ఎంత, 7. లక్ష్మణ్ నువ్వు చెప్పు, log 10 మైనస్ log 7 A3. A3 ఎందుకు వచ్చింది? నేనేం చెప్పాను మీకు, మీ ఏ పొజిషన్ వేస్తున్నాను మళ్ళీ ఏమడిగా నేను, log 10 మైనస్ log 7 అడిగాను. log 10 డివైడెడ్ బై 7 విష్ణు ఆన్ ఫైర్ క్యాచ్ విష్ణు ఎయిర్ కటింగ్ చేసింది బాగా పని చేస్తాను విష్ణు. మైనస్ ఫంక్షన్ ఇస్తే మనం ఏం చేయాలండి, నెంబర్స్ని డివైడెడ్ బై చేయాలి. log 10 మైనస్ log 7 log 10 బై 7 ఎగ్జాక్ట్ వాల్యూ రాదు, log 10 బై. మీరు చెప్పండి, log 20 మైనస్ log 4 ప్లస్ log 3 log 4 ప్లస్ log 3 ప్లస్ ఇచ్చినప్పుడు ఏ ఫంక్షన్ ఇచ్చేది పక్కన, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏమవుతుందండి, ఎం ప్లస్ ఎన్. అగరమ్స్ కానీ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్లో కానీ మనం చేయాల్సింది ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇటు పక్కన అటు పక్కన కాదు, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అండ్ లాగరిథం ఫార్మ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ మారిపోతారండి, అట్లాగనే 10th క్లాస్లో ఫ్రెండ్, ఇంటర్లో ఫ్రెండ్ ఉన్నారు. ఇక్కడ ప్లస్ మైనస్ ఫ్రెండ్స్, ఇంటూ డివైడెడ్ బై ఫ్రెండ్స్ కదండి. ఇక్కడేమో ఇంటూ ఎడిషన్ ఫ్రెండ్స్ అండి, డివైడెడ్ బై మైనస్ ఫ్రెండ్షిప్ మారిపోయింది. ఇక్కడ పెట్టుకోవాలి. ఇది మనం ఇందాక చూసింది ఏంటంటే log m పవర్ n అంటే log 10 స్క్వేర్ అంటే ఏం చేసాం, 2 ఇంటూ log 10 చేసాం అంతే. log m పవర్ n అండి, పవర్ని ముందు తెచ్చుకున్నాం, n ఇంటూ log m. log 25 ఎలా రాసుకోవచ్చు, 25ని log 25 ఎలా రాసుకోవచ్చు, 25 ఎలా రాసుకోవచ్చు అనుకోండి. log 36 ఎలా రాసుకోవచ్చు, ఈలో మీరు log 81కి చెప్పండి, log 81 log 36 ఇక మీరు చెప్పాలి. రివర్స్లో అడుగుతారేంటి, అడిగిందానికి చెప్పడం కదండి ఆన్సర్, అడిగిందానికి అడగడం ఆన్సర్ కాదు. ఎప్పుడైనా ఆన్సర్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్, క్వశ్చన్ ఇస్ నాట్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. అంతేనా? నేర్చుకున్నారు చిన్నప్పుడు ఇలాంటి కన్ఫ్యూస్టర్స్. ది ఆన్సర్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. log బేస్ 10 అనేది కామన్, ఎందుకు నేను బేస్ చెప్పలేదు కదా. కన్ఫ్యూస్టర్స్ నేర్చుకున్నారండి. మీకు షేర్ మార్కెట్ గురించి ఒకటి చెప్పాను స్టార్టింగ్లో. షేర్ ఇన్ ద షేర్ క్యాపిటల్, షేర్ ఇన్ ద షేర్ క్యాపిటల్, అదే షేర్ మార్కెట్ అంటే. నిజంగానండి, నోట్లోనండి, ఇది ఫ్యాక్ట్. అది షేర్ క్యాపిటల్లో కొంత భాగాన్ని షేర్ అంటామండి. భాగం అంటే ఏమంటాం ఇంగ్లీష్లో, షేర్ అంటాం. షేర్ ఇన్ ద షేర్ క్యాపిటల్ అంతే. మీకు లాలో చెప్పే ఫస్ట్ పాయింట్ ఇది అవుతుందండి. తర్వాత అందుకే షేర్ అంటే ఏంటి అనేది ఆర్ అకౌంట్స్. ఇందాక నేను చెప్పింది ఏంటండి, క్వశ్చన్ ఇస్ ద ఆన్సర్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ ద. చెప్పండి ఏం చెప్పాను.
సార్ ఇప్పుడు మీరు ఇది చెప్తేనే గుర్తుపెడతారు, మళ్ళీ అయ్యా చెప్తే ఏం గుర్తుంటుంది సార్? చెప్పమ్మా, నీకేగా చెప్పింది నువ్వే చెప్పాలి. ఆన్సర్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఈజ్ నాట్ ద క్వశ్చన్. చెప్పు మాధవ్. అంతే అంతే. ఆన్సర్కి ఆన్సరే అవుతుంది, కానీ ఆన్సర్కి ఆన్సరే అవుతుందండి క్వశ్చన్కి. క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. మనం ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటివి చేద్దాం ఉన్నాం. నా బ్రెయిన్ అసలు ఫంక్షనాలిటీలో ఉందో తెలుస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఎంత పాత చదవమాకండి. log n power b to n power a equals to a into 1 by b, which is nothing but we can write as a by b into log m base n. ఇలా కన్వర్ట్ చేస్తాం. ఇంత పెద్ద ఫామ్లో 99% ఎందాక చెప్పినట్టు పాసిబుల్. ట్రై టు రిమెంబర్. ఎందుకంటే మీరు ఆప్షనల్ తీసుకోవద్దండి ఇప్పుడే అసలు ఆప్షనల్ అన్నమాట మీరు పెట్టుకోవద్దు. ఏ చాప్టర్కి ఆ చాప్టర్లో ఈ పార్ట్ వదిలేద్దాం అన్నమాట. మీరు ఒక చాప్టర్ స్టార్ట్ చేశారంటే ఫ్రమ్ స్క్రాచ్ టిల్ ద ఎండ్ మొత్తం అయిపోవాలి ఆ చాప్టర్. అలా చదవాలి. ఎందుకంటే మీరు ప్రతి చాప్టర్లో కొంత ఆప్షన్లు తీసుకున్నారు అనుకోండి, మీరు ఆప్షన్లో తీసుకున్న కొంతలోనే ఆ బిట్స్ అన్ని ఇచ్చారనుకోండి, ప్రతి చాప్టర్లో ఏం చేస్తాం తర్వాత అస్సాం ట్రైన్ ఎక్కుతాం. అస్సాం ట్రైన్ ఎక్కుతాం అంటున్నాను. అంతా అస్సాం. సరే, ఇందాక నేర్చుకున్నదండి లాగ్ ఏ బేస్ ఏ అంటే పవర్. ఆన్సర్ ఎంత అండి? వాల్యూ ఎంత? 1. ద బేస్ ఈజ్ ఈక్వల్స్ టు ద వాల్యూ, దెన్ ద వాల్యూ విల్ బి log 1 equals to log 0 equals to ఇందాక అంతమంది చెప్పించాను, మళ్ళీ అంటున్నారు 0 అని చెప్పండి. డస్ నాట్ ఎగ్జిస్ట్ సార్. log 100 ఎంత అండి? 100 ఎంత? పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయండి? జీరోస్ ఎన్ని ఉన్నాయి? ఆన్సర్. అలాగే ఇప్పుడు 200 పక్కన కూడా 2 జీరోస్ ఉన్నాయి కదా, ఆన్సర్ 2 అని చెప్పమాకండి తర్వాత. అంటే పర్ఫెక్ట్ క్యూబ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి దట్ టు 10 అంటే 1 వాల్యూని ఉంటుంది కాబట్టి మనకి ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా ఏమొచ్చింది ఇది అయింది. వెనకాల ఎంత లాజిక్ ఉంది. 10 కానీ 1000 కానీ 1000 కానీ అలా వచ్చినప్పుడు మాత్రం జీరోస్ ఎన్ని అంటే ఒక్కొక్కరికి ఒకలా గుర్తుండదండి. అందరూ ఒకేలా గుర్తుపెట్టుకోలేరు. ఒక పర్సెప్షన్ ఒకటి కదా. మీరు అనమాకండి అయిపోయింది అనుకుంటే అర్థమైన వాళ్ళు అనమాకండి, అర్థం కాని వాళ్ళు వింటారండి. నేనే ఉన్నానండి, ఇంటర్ మ్యాథమెటిక్స్ మొత్తం ఫస్ట్ చెప్పిందంతా నాకు అర్థం కాలేదండి. లాస్ట్లో రివిజన్ క్లాస్ అని చెప్పి 15 days పెట్టారు. స్టార్టింగ్లో వేరే మెథడ్ చెప్పారు, లాస్ట్లో వేరే మెథడ్ చెప్పారు. 15 daysలో ఏదైతే నేర్చుకున్నానో ఆ 15 daysలో నేర్చుకున్నాయి బాగా ఉపయోగపడింది. ఫస్ట్ నుంచి నేను వినలేదు, నాకు అసలు ఒకలా అర్థమైన తర్వాత ముందు log a base c ఎలా రాసుకోవచ్చండి? దీన్ని మనం ప్రూవ్ చేయాలండి. ఎలా ప్రూవ్ చేస్తాం? log a base cని మనం log a by log cగా రాసుకోవచ్చు. log a by log cగా రాసుకోవచ్చు. ది సేమ్ వే log a base cని log a by base c log a by log c రాసుకుంటే log a base bని ఎలా రాసుకోవచ్చు అండి? log of a base bని ఎలా రాసుకోవచ్చు? log a by log bగా రాసుకోవచ్చా? ది సేమ్ వే log b base c అయితే log b by log c రాసుకోవచ్చా? ఆ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందండి? log b ఫైనల్గా మనకు మిగిలేదు ఏంటండి? log a by is equals to the LHS. LHS equals to R. 10th క్లాస్లో అయితే వీటిని ఏమంటామండి? పేరెంట్స్ 10th క్లాస్లో 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్లో ఫార్ములా ఒక థియరం ఉంటుందండి. ఫార్ములా ఇస్ డెరైవ్డ్ అని చెప్పి థియరం ఉంటుంది. ఫార్ములా వెనకాల ఒక థియరం ఉంటుంది. ప్రతి థియరం వెనకాల ఒక లాజిక్ ఉంటుంది. అన్నీ చెప్పకుండా మీకు 20% లాజిక్తో ట్రై చేస్తున్నాను. నాకు లాజిక్స్ వస్తే ఫార్ములాసే కావాలండి.
పాయింట్స్ టు బి నోటెడ్ చూడండి. పాయింట్ మనం ఏం చేస్తాం, లాగ్ ఏ బేస్ బి ఉందనుకోండి, అండ్ నాకు లాగ్ బి బేసే కావాలంటే 1 బై కింద కన్నా లాగ్ ఏ బేస్ బి ఈక్వల్స్ టు 1 బై లాగ్ బి బేస్ ఏ కింద రాసుకోవచ్చు. బేస్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ మారుతాయండి. బేసును లాగ్ పక్కన ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అవి చేంజ్ అవుతాయి. దాన్ని మనం ఇన్వర్స్లో రాసుకుంటాం. ఇన్వర్స్లో అంటే ఏంటి, బేసిక్గా దట్ ఈస్ ద ఇన్వర్స్ ఫామ్ ఆఫ్ ఏ 1 బై ఏ. ఇక్కడ కూడా మనం చేసింది ఫామ్ ఆఫ్ ఇన్వర్స్ అనేవి బేస్ నుంచి సైడ్ ఉన్న నెంబర్కి, సైడ్ ఉన్న నెంబర్ నుంచి బేస్కి. పాయింట్ నెంబర్ 12 చూడండి ఒకసారి. ప్రాపర్టీ అగైన్ a to the power of log a x base a equals to, దాన్ని మనం ప్రూవ్ చేసుకుంటే ఇలా రాసుకోవచ్చు. ఇది ప్రూవ్ చేయడానికి, ఈ ప్రాపర్టీని ప్రూవ్ చేయడానికి నెక్స్ట్ స్టెప్ a to the power of log x base a equals to a to the power of log a base a అంటే వాల్యూ ఎంత అండి, 1. సో దట్ ఈక్వల్స్ టు ద పవర్ ఆఫ్ 1. పవర్ ఆఫ్ 1 అంటే మాట. ఏ టు ద పవర్ ఆఫ్ 0 ఎంత అండి, ఏ టు ద పవర్ ఆఫ్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ క్యూబ్. అలా రాసుకోవచ్చు, ఏ పవర్ 3/2 ఆర్ఎస్ ఏ ఇంటూ రూట్ ఏ రాసుకోవచ్చు, ఏ ఇంటూ రూట్ ఏ. నేను ఇప్పుడు దాన్ని నాకు మీరు ప్రూవ్ చేసి చూపించాను. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ క్యూబ్ని ఏ ఇంటూ రూట్ ఏగా రాసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఆన్లైన్లో ఉన్నారు కూడా అలా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు, ప్రూవ్ చేయాలి అంతే. చెప్పేసి మీరు జస్ట్ వచ్చి ఫస్ట్ మీ నోట్సే చెక్ చేస్తాను. అక్కడి నుంచి అక్కడ కనపడాలి బుక్లో, కంగారు పడద్దు. ఏ క్యూబ్ అంటే ఎన్ని ఏళ్ళు మల్టిప్లై చేయాలండి, ఎన్ని ఇయర్స్ మల్టిప్లై చేయాలి ఏ క్యూబ్ అంటే ఏదైనా చెప్పండి కనీసం. ఏ క్యూబ్ అంటే ఎన్నండి, ఏ ఇంటూ ఏ ఇంతేనా. స్క్వేర్ రూట్ అంటే ఎన్ని ఇయర్స్కి ఒక ఇయర్ రాసుకోవాలండి. స్క్వేర్ రూట్ అంటే ఏ క్యూబ్ రూట్ అని అడిగితే 3 ఇయర్స్కి అయితే ఒక ఇయర్ రాసుకుంటామండి. స్క్వేర్ రూట్కి అయితే ఎన్ని ఇయర్స్కి ఒక ఇయర్ రాసుకోవాలండి, రూట్లోంచి బయటికి తెచ్చుకోవాలంటే 2 ఇయర్స్ని ఏగా కన్వర్ట్ చేసుకోవాలి. బట్ ఇంకొక ఏ మిగిలిపోయింది కదా, దాన్ని మాత్రం మనం చెప్పాలంటే రూట్ ఇంటూ ఏ రాసుకోవాలి. సో రూట్ ఏ స్క్వేర్ ఇంటూ ఇది క్యాన్సల్, స్క్వేర్ పవర్ 1 పవర్ 1 మన సైంటిఫిక్ క్యాల్సీ అయితే సరే ఏమైనా ఉంటాయి అనుకోవచ్చు. సైంటిఫిక్ క్యాల్సీ కూడా కాదు కదా మనం యూజ్ చేసేది. మొత్తం మీ దగ్గర సైంటిఫిక్ క్యాల్సీ తోటి తీసుకెళ్ళి మాకు ఎగ్జామ్స్కి అలౌ చేయరు. మన ఎగ్జామ్స్కి అలౌ చేయరు సైంటిఫిక్ క్యాల్సీ. ఓన్లీ సిటిజన్ ఆర్ డెరివేటివ్స్ ఉంటుంది. యూ కెన్ సేవ్ సమ్ అలౌ చేయరు కదండి. అప్రోచ్ పెట్టుకుంటావా.
నాకైతే స్మార్ట్ వాచెస్ అయిపోయింది. చేంజెస్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తారని బ్రాస్లెట్లు రింగ్లు కూడా అలా చేయరు. ఒంటి మీద ఒక ఆర్నమెంట్ కూడా ఉండకూడదండి. లేడీస్కి అయితే చెవులీలు కూడా ఉండకూడదండి. అని కాదండి, మీరు ఏ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినా సరే అంతేనండి. సరే సార్, పాయింట్స్ చూపినట్టు చూడండి. No base is given in the question. Always as n as the base. Base ఏమి ఇవ్వకపోతే the domain of the logarithm is, domain అంటే ఏంటండి? లాగరిథం వాల్యూ ఇక్కడ నుంచి ఎక్కడ లోపు ఉండాలి. ఇప్పుడు మనకు ప్రాబిలిటీ ఉందండి. ప్రాబిలిటీ ఏ నెంబర్కి మధ్య లైస్ అయి ఉండాలండి? 0 to 1. 0 ఎందుకండి? ఇందాక 1 ఎందుకో చెప్పాను, ఇప్పుడు మీరు 0 ఎందుకో చెప్పండి. మనం ఏదైనా ఒక ఈవెంట్ అనుకుంటే, ఒక పాసిబుల్ అవుట్కమ్ అనుకుంటే, ఆ పాసిబుల్ అవుట్కమ్ లేకుండా ఉండడానికి మ్యాక్సిమం పాసిబిలిటీ ఎంత అంటే 0. ఈవెంట్ జరగకుండా ఉండడానికి 0 ఉంటుంది, కానీ నెగిటివ్ వాల్యూస్ ఉండవు, నెగిటివ్ ఛాన్సెస్ ఉండవు ఎప్పుడైనా సరే. మ్యాక్సిమం లీస్ట్ పాసిబిలిటీ 0. 0 వచ్చే పర్సెంట్ కంటే తక్కువ ఛాన్స్ ఉండదు. అలాగే మ్యాక్సిమం పాసిబిలిటీ 100 జరగడానికి ఛాన్స్ ఆఫ్ అకరెన్స్. ఈ రెండింటి మధ్య లైఫ్ ఉండదు. కానీ లాగరిథమ్స్కి అలా వాల్యూ లేదండి, ఎంతైనా వాల్యూ ఉండదు. అది ఎంత నెంబర్ అయినా ఉండొచ్చు. ఓన్లీ 0 నుంచి 1 వరకు, 0 నుంచి 10 వరకు. ఎంతైనా ఉండొచ్చు అని చెప్తున్నా. ఎక్స్ అనేది ఇప్పుడు మనం లాగ్ వాల్యూ కనుక్కుంటున్నాం అంటే డొమైన్కి 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. నెగిటివ్ వాల్యూ రాదు. 0 నుంచి హోల్ నెంబర్ ఏదైనా ఉండొచ్చు అండి. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ అండి, రేషనల్ నెంబర్స్ అండి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి తెలుసా? ఒక్కొక్కరు ఒకటి అడుగుతారు. రేషనల్ నెంబర్స్ ఏంటి ఏంటి చెప్పమ్మా? రేషనల్ నెంబర్స్ 0 ఏమైంది? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? టీచర్స్ అంటే ఏంటి తెలుసు. హోల్ నెంబర్స్ అంటే ఏంటండి? ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటండి? ఆడ్ నెంబర్స్ అంటే 5 ఏం చేశారు మధ్యలో? 6 తగిలిందా? ప్రైమ్ నెంబర్స్ అంటే, ప్రైమ్ నెంబర్కి ఏమన్నా సింపుల్ డెఫినేషన్ చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ విత్ ఫస్ట్ అంటే ఎవరిని అడిగితే ఆన్సర్ చెప్పేస్తారు ఫస్ట్, దాన్ని బట్టి మీరు చెప్పేస్తారు. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏంటిదండి? ఆన్సర్ చెప్పండి, ఎందుకు సిగ్గుపడుతున్నారు ఆన్సర్ అడిగితే? తెలియదు సార్, యూనివర్సల్ ఆన్సర్ తెలియదు సార్. మీరు చెప్పండి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ ఈవెన్ నెంబర్ కదా. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళే ముందు ఈ అందరికీ తెలియాలండి. అందుకే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటండి? అండి మరి 1 ఏంటండి? 1 అనేది ప్రైమ్ నెంబరే కదా. రేపు పొద్దున ఆన్సర్ చెప్పండి. ఇది అన్ని ఈవెన్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాదు. ట్రూ ఆర్ ఫాల్స్? ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబరే కదా. Except 2, every even number is a non-prime number. Except 2, non-prime number. True or false? దానికి కూడా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదండి, 1 అండ్ ఇట్ సెల్ఫ్, వేరే ఫ్యాక్టర్స్ లేవు. ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? ప్లస్ 2 1 అండ్ ఇట్ సెల్ఫ్. బట్ 1కి ఆ 2 కూడా లేవు. 1కి ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా లేవు. ఎందుకు? 1 తనే, ఇట్ సెల్ఫ్ తనే కాబట్టి. 1 × 1 = 1 అంతే.
ఏ నెంబర్తో మళ్ళీ అంటే కొంతమంది తెలివి వాడి 2 × 0.5 = 1 అని చెప్తారండి. అలాంటి వర్కౌట్ అవ్వదు. నార్మల్ నెంబర్స్ పాయింట్స్లో ఇంటిజర్స్ చెప్పకూడదు. వీటికి తెలుసుకోండి. హోల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్. హోల్ నెంబర్స్ దేనితో స్టార్ట్ అవుతాయండి? హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? న్యాచురల్ నెంబర్స్ అండి రేషనల్ నెంబర్స్, ఫ్రాక్షన్స్ ఏదైనా ఉంటే రేషనల్ నెంబర్స్ అంటాం. మరి మీరు 1 అనేది ఏంటి, 2 అనేది ఏంటి? ఈ రెండు 2 అనేది ప్రైమ్ నెంబర్ కాదా, 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదా? ఈ రెండు మీరు నాకు ప్రైమ్ నెంబర్ అని ఒక పేరు ఉంటుందండి. 2కు నాకు గుర్తు ఆపోజిట్ ప్రైమ్ నెంబర్ అని 1కు 2కు ఉంటుంది. అవుతుంది, తెలుసుకోవడం కావాలి. ఎక్కడి నుంచి తెలుసుకుంటే యూజ్ ఏంటి? ఇప్పుడంటే లైబ్రరీ అన్నీ జరగాలండి. ఇప్పుడు ఉంది, ChatGPT ఉంది, దానికి చూడండి. ChatGPT, గూగుల్ జెమినీ, గూగుల్ జెమినీ యూజ్ చేస్తే అప్డేట్ ఉంటుంది. లాగరిథమ్స్లో ఎంతకంటే డెప్త్, యాక్చువల్గా నేనే డెప్త్ ఇచ్చానండి. నేను ఎంత డెప్త్ కూడా అడగరు. లాగరిథమ్స్లో మ్యాథ్స్ వచ్చే ఆన్సర్ ఏంటి నేను చెప్పినానండి. 1, 2 ఆర్ 10 ఈ 4 ఆప్షన్స్లోనే ఉంటుందండి ఆన్సర్ మీకు లాగరిథమ్స్. అంతకంటే డెప్త్ కూడా సిఏ ఆర్ సిఎంఏ 0 కానీ 1 కానీ 2 కానీ అదర్స్ 10 కానీ. 10 ఎప్పుడు వచ్చిందండి మనకి ఆన్సర్? ఎప్పుడు వచ్చిందని చెప్పి మీకు దేనికి ఈక్వల్స్ టు 10 వచ్చింది ఆన్సర్? ఎందుకంటే ఇందెప్త్ అడగరండి. కేసు అడిగితే బట్ వన్స్ అగైన్ మనం ఏ చాప్టర్ నుంచి ఫినిష్ చేసుకున్నాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్నాం. మనకు ఉన్న వాటిలో ఆ చాప్టర్స్లో ఉన్నాయో లేదా, ప్రీవియస్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో టైం వాల్యూ ఆఫ్ మనీ నుంచి ఇచ్చారండి బిట్స్. ఆ బిట్స్ అన్ని మనం కవర్ చేసుకున్నామో లేదా అని మీరు కూడా రీవెరిఫై చేసుకోండి, ఆర్ ప్రాక్టీస్ చేసుకోండి. టైం వాల్యూ ఆఫ్ మనీ ఒక 2 to 3 బిట్స్ ఉంటాయండి, మార్క్స్ ఉంటాయి నీట్గా 4 to 6 మార్క్స్. మీరు వెరిఫై చేసుకుంటాం, బిట్ ఇచ్చారు, ఇది మనం చేయగలమా లేదా. అది డౌట్ వస్తే నేను అడగండి, నేను వచ్చి క్లాస్లో చెప్తాను. అలాగే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఏ చాప్టర్ అయితే ఆ చాప్టర్ ఒక ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడమాకండి, డౌన్లోడ్ చేసుకోండి. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, హౌ దే ఆర్ గివింగ్ ద క్వశ్చన్ వస్తుంది. ప్రాపర్ ప్రజెంటింగ్ ఈజ్ మోస్ట్. టైంని కంట్రోల్ చేసుకోగలిగితే 100 మార్కులు తెలిసినవి ఉన్నా సరే టైం కాన్స్టెంట్ వల్ల మనం రాయలేమండి. రైట్ టు ఫాలో ద షార్ట్ చాటపరతలు చేసుకుంటే వెళ్ళదు ఎగ్జామ్. 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ పెట్టి వెయ్యి ప్రాబ్లం చేయొద్దండి. బెస్ట్ పాసిబుల్ వే. నాకు తెలిసినంత వరకు నేను బెస్ట్ పాసిబుల్ వేసే చెప్తానండి. బట్ మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారు అనేది నా భయం అంతే. మీరు 1-2 సార్లు రివిజన్ చేసి ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతాయండి. విషయం కాదు, పెద్ద విషయం కాదు అసలు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా గుర్తుంటాయి. 1-2 సార్లు క్లాస్ మళ్ళీ రికార్డింగ్ చూడండి, ఒక బిట్ తీసుకోండి, ఆ బిట్ మీకు వస్తుందా ట్రై చేయండి. ఇంతకంటే ఏదైనా షార్ట్ కట్ ఉందేమో మళ్ళీ ఆలోచించండి. లేదు అంతకంటే షార్ట్ కట్ లేదు అనిపించింది అనుకోండి, అదే ఫాలో అవ్వండి. సడన్గా మీకు షార్ట్ కట్ గుర్తు రాలేదు, క్లాస్ చూడండి. ఆ ప్రాపర్ అందరికీ యాక్సెస్ ఇచ్చారు కదా, యాక్సెస్ ఇచ్చారు ఏ క్లాస్లో ఉందో లేదా నన్ను వచ్చారని నేను చెప్తాను. టైం చాలా ఉందండి, డిసెంబర్ వరకు టైం ఉంది, ఇది రాసుకోండి. అడిగితే వచ్చేసి మ్యాథ్స్ అంటే భయపడతారండి, భయపడతాగే అయితే ఆటలు ఎలా ఆడుకుంటాం, మ్యాథ్స్ ఎలా అర్థమైతే, అర్థం అవ్వకపోతే రివర్స్లో ఆడుకుంటుంది. అర్థమైతే మ్యాథ్స్ ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదండి. వాళ్ళు చెప్పిన క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లెఫ్ట్
అవి ఉన్నాడు. డౌట్స్ ఉన్నాయమ్మా? వాళ్ళు చెప్పిన క్లాస్లో లాగరిథమ్స్ మీటింగ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తారండి. ఒకసారి ఈ పీడిఎఫ్ మొత్తం చూడండి. లాగరిథమ్స్ మొత్తం ఒక 1 టైం రివిజన్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ గైస్.